దేవరప్పల మండల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన ఝాన్సీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. దేశ పౌరసత్వం లేనప్పటికీ, పార్టీలో ఎలాంటి పదవి లేనప్పటికీ పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతుందంటూ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన పెట్టుకుంటున్నారంటూ వారు ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారం ఉందని పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. నేను దేవరపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత 2 సంవత్సరాలన్నర నుండి నేను బాధ్యత వహిస్తున్నా. ప్రతి ఒక్కరికి కానీ నా మండలంలో అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తూ ఉంటే నన్ను ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్పబడుకుంటున్నా ఝాన్సీ రెడ్డి గారు ఎలాంటి విచారణ లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలు ఏదైతే పార్టీ సంబంధిత పదవులలో ఎన్నికలు అయితే లేవు, కానీ నా పాలకుర్తి నియోజకవర్గంలో నన్ను దేవరపల మండలం నుంచి అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి తొలగించడానికి కారణాలు ఏమున్నాయో చెప్పాలని చెప్పి నా ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా కొంతమంది దయాకర్ రావు కోవట్లు ఈరోజు ఝాన్సీ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వారు చెప్పిన పని సబవని, అదే కరెక్ట్ అని చెప్పి వారికి లేనిపోని అన్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీని నష్టం చేసే విధంగా 2 సంవత్సరాల క్రితం అధ్యక్ష బాధ్యత తీసుకునే సందర్భంలో ఎవరూ కనపడలేదు. ఆ రోజు ఊరుకు 10 మందిమో 5గురమో కలిసి జెండా మోసి ధర్నా చేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తే ఈరోజు ఎవరైతే దయాకర్ రావుకు దోచిపెట్టి ఎవరైతే వనరులు కూడబెట్టిన వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. దోపిడి దొంగలే నీ దగ్గరకు వచ్చి వ్యవస్థనంతా దోపిడీ చేయాలని చూస్తుంటే మీరందరూ ప్రతిపక్షంలో ఉండంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మీరంతా పట్నం పట్టుకొని పట్నాలలో దాచుకొని దయాకర్ రావుకు ఎదురుగా రాకుండా తనతో రాత్రిపూట బేరసారాలు చేసుకొని మీకు సంబంధించిన పనులన్నీ చేసుకొని మళ్ళీ తెల్లారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకులంతా కూడా ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారి ముందు నాయకత్వం వహిస్తుర్రు. బంధు బలగం ఎక్కడిది నీకు? కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకే విలువియ్యాలి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తను పక్కకు పెట్టి నీకు సంబంధించిన బంధువులు, నీకు సంబంధించిన తొత్తులు ఈ